చేయరా, కమాన్ యూ కెన్ డూ ఇట్. భాస్కర్ కమాన్ టచ్ చేయరా, భాస్కర్ చెయ్యి, కమాన్. అబ్బా అమ్మా, ఇంత కష్టంగా ఉందేంట్రా బాబు. ఎంత ట్రై చేసినా చేతులు మోకాలు దాటి వెళ్ళట్లేదు. చా, ఎప్పటి నుంచి అవ్వట్లేదు? ఏంటే సెట్ అయ్యరా? లేదురా, సీరియస్. ఏంటి? నువ్వే అన్నావు కదా చేతులు మోకాలు దాటట్లేదని. ఎప్పటి నుంచా అని? 3 నెలలుగా ట్రై చేస్తున్నా. ఎంత ట్రై చేసినా చేతులు మోకాలు దాటి వెళ్ళట్లేదే. ఇలా అయితే నేను అనుకున్న రిజల్ట్ ఎప్పుడు వస్తుందో ఏంటో. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేసావు? సడన్ గా టాపిక్ డైవర్ట్ చేసావేంటే? నీకు రీజన్ కావాలా, రిజల్ట్ కావాలా? రిజల్ట్. అలా అయితే అడిగిన దానికి సమాధానం చెప్పు. అంటే పొద్దున్నే లేస్తూనే ఒక కప్పు పాలు, తరువాత రోడ్డు మీద అలా నడుచుకుంటూ వస్తుంటే ఇడ్లీ బండి దగ్గర ఇడ్లీ మీద అలా నెయ్యి పోస్తున్న విజువల్ చాలా టెంప్టింగ్ గా కనబడింది. అలా పొగలొస్తున్న ఇడ్లీని చూసి నా బాడీ పార్ట్స్ అన్నీ అటెళ్ళొద్దన్నాయి, ఒక్క పాట తప్ప. ఆ పార్ట్ నాలుకేగా. తర్వాత భయ్యా, వేడివేడిగా 2 ఇడ్లీ భయ్యా. ఓకే భయ్యా. నెయ్యి వేసి. ఓకే భయ్యా. వేడివేడిగా 2 ఇడ్లీ నెయ్యి వేసి. ఏంటో అన్నీ నా కంట్రోల్లో లేకుండా అలా జరిగిపోయాయి. ఏం చేద్దాం? ఏం చేస్తాం పాపం. అయితే ఇడ్లీ ఒకటి తిన్నానంటావు? అంటే ఇడ్లీ తింటుండగా దోశ భాస్కర్, వద్దు భాస్కర్, దోశ భాస్కర్, వద్దు భాస్కర్. చా, అలా నాలుక దోశ భాస్కర్, బాడీ పార్ట్స్ వద్దు భాస్కర్, దోశ భాస్కర్, వద్దు భాస్కర్, దోశ భాస్కర్, వద్దు భాస్కర్. ఇలా వాటి మధ్య జరిగిన యుద్ధంలో ఎవరిని గెలిపించాలా అని గెలిపించాలని ఈసారికి నాలుకనే గెలిపించా. భయ్యా, ఒక మసాలా దోశ ఫుల్గా నెయ్యేసి. ఓకే భయ్యా. థ్యాంక్ యూ భయ్యా. నాకు డౌట్, మీరు నెయ్యి బయట కొంటారా లేక హోమ్ మేడా? చిచి, ఈ బండి మీద వాడే మసాలా దగ్గర నుంచి దాని మీద పోసే నెయ్యి వరకు అన్ని హోమ్ మేడ్ భయ్యా. అట్లా చెప్పు, అందుకే మీ బండి దగ్గర ఫుడ్ ఇంత బాగుంటది. థ్యాంక్ యూ భయ్యా. ఇంకొంచెం నెయ్యి వేసుకో భయ్యా. ఇడ్లీతో పాటు దోశ కూడా తిన్నానంటావు అంతేగా? అంటే దోశ తిని బిల్లు కడదామని వెళ్ళేలోపు బిల్ ఎంత అయింది భయ్యా? 80 రూపీస్. భయ్యా, ఒక ప్లేట్ పూరి. ఓకే భయ్యా, ప్లేట్ పూరి. భయ్యా, మీరు పూరిలో మైదా కలపరు కదా? అంత కరెక్ట్గా చెప్పారు భయ్యా. మరేమనుకున్నావు, పూరి నోట్లో పడగానే అది మైదా పిండితో చేశారా గోధుమ పిండితో చేశారా అని వెంటనే చెప్పేస్తా తెలుసా? భయ్యా మీరు జీనియస్ భయ్యా. ఐ నో భయ్యా. జీనియస్? ఏం సర్టిఫికేట్ ఇచ్చాడ్రా? అంటే వాడేదో అభిమానంతో అలా. వాడు అభిమాని, నువ్వు హీరోవి అంతేనా? నేను అభిమానం అన్నా, అభిమాని కాదు. అమ్మయ్యా, కనీసం నీకైనా ఒక క్లారిటీ ఉందిరా బాబు, బతికించావు. ఇప్పుడు మనం స్టార్టింగ్ మ్యాటర్కి వద్దాం. స్టార్టింగ్ మ్యాటరా? అదేరా, నీ కాళ్ళు అందుకునే మ్యాటర్. ఓ, మన మెయిన్ పాయింట్ అది కదా. మధ్యలో ఫుడ్ మ్యాటర్ వచ్చేటప్పటికి మెయిన్ మ్యాటర్ని మర్చిపోయా. మర్చిపోతా?
చెప్పు, నా చేతులు మోకాళ్ళని ఎందుకు దాటట్లేదు? ఇప్పుడు చెప్పేది కరెక్ట్గా విను. హ్మ్. నీ హ్యాండ్ ఉంది చూడు, హ్మ్. నీ హ్యాండ్ నుంచి నీ లెగ్స్ని టచ్ చేసేటప్పుడు నువ్వు బెండ్ అవుతావు కదా, అప్పుడు బెండ్ అయ్యే టైంలో నువ్వు తిన్నావన్నీ దాటుకొని రావాలి. ఓ, నువ్వు మార్నింగ్ ఏం తిన్నావు? గీడ్లీ. ఇడ్లీ. నెయ్యి వేసుకున్నావు కదా, ఆ? అది ఇక్కడ ఉంటుంది. ఆ? అది ఒక 2 fingers ఆక్యుపై చేసింది అనుకుందామా? ఆ? దాని తర్వాత ఏం తిన్నావమ్మా? దోశ. ఆహా, మసాలా దోశ. మసాలా దోశ. ఆ. అది కొంచెం ఎక్కువ ఆక్యుపెన్సీ చేసుద్ది కదా, అయితే 3 fingers అనుకుందామా? ఆ. దాని తర్వాత వచ్చేది పూరి. తిన్నావు కదూ? పూరి 3 fingers ఆక్యుపెన్సీయే, కానీ అది ములిగి తేలిన ఆయిల్ ఉంది చూడు, అది 6 fingers ఆక్యుపెన్సీ. తెలుసా? అమ్మా, అంతనా? అంత. ఇప్పుడు చెప్పేది కరెక్ట్గా విను. మనం కాలిక్యులేట్ చేసిన ప్రకారం ఇడ్లీ 2 fingers, దోశ 3 fingers, పూరి. ఏమైందిరా? అంటే పొట్టకు మించి తిన్నట్టున్నా కదా. ఇప్పుడు నువ్వు అనుకున్న రిజల్ట్ రావాలంటే ఏం చేయాలి? అంటే తినడం తగ్గించాలి. గట్టిగా తినడం తగ్గించాలి. దట్స్ కరెక్ట్. సో ఇప్పటి నుంచి ఇడ్లీ మీద పొగలు వస్తున్నాయి, దోశ మీద నెయ్యి నచ్చింది, ఇలాంటి కబుర్లు చెప్పి దొబ్బి తినడం బంద్. మార్నింగ్ లేచామా, ఎక్సర్సైజ్ చేశామా, ఆకలి అన్నప్పుడు మాత్రమే తిన్నామా అన్నట్టుండాలి. అర్థమైందా? జస్ట్ తలాడిస్తే రిజల్ట్స్ రావు, చెప్పింది ఫాలో అయితే వస్తాయి. ఏమొస్తాయి? రిజల్ట్స్. రిజల్ట్స్. దట్స్ కరెక్ట్. ఒక్కసారి స్ట్రైట్గా నిలబడు. ఫోటో ఎందుకనేగా డౌట్? ట్రాన్స్ఫర్మేషన్ చెక్ కోసం రా. ఓ, పరిగెత్తు భయ్యా, పరిగెత్తు. ఆకలేస్తే నీళ్ళు తాగాయి, నువ్వు మాత్రం సనబడిపోవాలి. పరిగెత్తు. సరిపోతుందా వెయిట్? తగ్గానా? రే, నేను నీ వెయిట్ గురించి మాట్లాడలేదురా, నువ్వు చేసే వెయిట్స్ గురించి మాట్లాడుతున్నాను. 1 kg వెయిట్ సరిపోదా? ఉఫ్, నువ్వు ఇలా చేస్తే తగ్గినట్టే. వెళ్ళి ఆ 5 kgs వెయిట్స్ తీసుకో. కమాన్, యూ కెన్ డూ ఇట్. ట్రై చేయరా రే, ట్రై చేయరా రే. భాస్కర్, ఏం చేస్తున్నావురా? కనపడట్లేదా? బయలుదేరుతున్నా. ఎక్కడికి? ఇంటికి. ఇంటికా? మరి ట్రైనింగ్? 3 నెలలుగా ట్రై చేస్తున్నా, ఏమొచ్చింది? కమాన్, మళ్ళీ మొదటికొచ్చావా? అరే, నీకో విషయం అర్థమవుతుందా? 30 ఏళ్ళుగా పెంచిన బాడీరా ఇది. 3 నెలల్లో తగ్గించాలంటే ఎలా చెప్పు? దేనికైనా టైం పడుతుంది. ఎంత టైం? ఏంటి? ఎంత టైం పడుతుంది? ఇట్స్ డిపెండింగ్ అపాన్ యువర్ బాడీ రెస్పాన్స్. కొంతమంది స్లోగా తగ్గుతారు, కొంతమంది ఫాస్ట్గా తగ్గుతారు. ఓకే, అంటే మ్యాటర్ తగ్గడం దగ్గర స్టార్ట్ అవుతుందన్నమాట. అయినా నాకు డౌట్, అసలు ఎందుకు తగ్గాలి? అదేంట్రా అలా మాట్లాడతావు? ఇఫ్ యువర్ ఫిట్, నీకే కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. అంటే ఫిట్గా లేకపోతే కాన్ఫిడెంట్గా ఉండమా? ఇదిగో ఇది మ్యాటర్. ఫిట్గా ఉంటే కాన్ఫిడెంట్గా ఉంటాం, హ్యాండ్సమ్గా ఉంటాం అని ఎత్తవ లాజిక్లు అప్లై చేసుకొని
ఒళ్ళు గుల్ల చేసుకుంటూ తినాలనుకున్న తినకుండా ఉంటూ ఫైనల్గా అచీవ్ చేసేది ఏంటి? సొసైటీ అనుకున్నట్టు మేము ఫిట్గా అయ్యామని మారిపోయినట్టు ప్రూవ్ చేయడమే కదా. ఆ పని చేయడానికి బయట చాలా మంది ఉన్నారు. ఆ లిస్ట్లో మెంబర్లా నేను జాయిన్ అవ్వాలనుకోవట్లేదు. సో గుడ్ బై. రే భాస్కర్ ఆగరా. రే రే భాస్కర్. కరెక్టేరా. ఇది ఫ్లాట్ అయిందనుకో నిన్ను కొట్టేవాడే ఉన్నాడ్రా. సూపర్ ఉంటావురా. కరెక్టే. అది తగ్గాలంటే ఎక్సర్సైజ్ చేయాలి. మినిమం 1 year అయినా పడుతుంది. ఓ ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాం. రెడీ అయ్యి వస్తా. ఈ స్లిమ్ అవడం, 6 pack తెచ్చుకోవడం, సొసైటీ ఇవన్నీ మనకు చెప్పి రాంగ్ ట్రాక్ పట్టిస్తుంది. అసలు ఎందుకు సన్న కావాలి? చెత్తినమ్మా. ఫిట్నెస్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ బాడీ, ఇట్స్ ఫర్ హెల్త్. అందరూ సన్నపడాలి, స్టైల్గా కనిపించాలనుకుంటూ జిమ్కి వస్తారు. బట్ దానితో పాటు వీఆర్ గోయింగ్ టువర్డ్స్ హెల్దీ లైఫ్ స్టైల్ అనేది హైలైట్ చేయడం మర్చిపోతారు. సో పక్కన వాళ్ళకి బాడీ బిల్డ్ చేస్తున్నాం అని చెప్పడం మానేసి హెల్దీ లైఫ్ స్టైల్కి షిఫ్ట్ అవుతున్నాం అని చెప్పడం చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి, ఇట్స్ నాట్ ఫర్ సొసైటీ అరౌండ్ యూ బట్ ఫర్ యూ, ఓన్లీ ఫర్ యూ అని చెప్పడం కూడా ఇంపార్టెంట్. లేకపోతే ఓ ఏంటన్నా డైటింగ్ అన్నావు, సన్నబడతా అన్నావు, మళ్ళీ ఇలా వచ్చావేంటి? రేపు ఉంటామో లేదో తెలియని లైఫ్కి డైటింగ్, సన్నబడ్డం, తొక్క, తోటకూర, గట్టిగా నెయ్యేసి ఓ మంచి మసాలా దోశ తీసుకురా, కుమ్మేద్దాం. ఎవడు ఆపుతాడో చూద్దాం. కుమ్మేడు పోయా. పిల్లవాడే